ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి చాలా మంది వస్తున్నారు. కడప నుంచి కొంతమంది వస్తున్నారు. లోకల్ గా ఉన్న ముద్రగడ గారు వచ్చారు, వంగాగీత గారు, ఇలా చాలా మంది వస్తున్నారు. ఏంటి ముద్రగడ గారికి సంగతించి? ముద్రగడ పద్మం గారు వస్తే వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇప్పుడు దాకా మేము 1,00,000 అనుకున్నాం మెజార్టీ. ఇంకో 30,000 ఓట్లు, ఇంకా 1,30,000 ఓట్లు మెజార్టీతో నెక్కుదామని మేము ముద్రగడ పద్మం గారు కన్ఫర్మ్ గా రావాలి క్యాన్వసింగ్ కి. 1,30,000 ఓట్లతో మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు నెగ్గించుకుని తీసుకుని వెళ్తామండి. తర్వాత ఆయన రావటం వల్ల మెజారిటీ పెరిగింది. ఆయన రావటం వల్ల ఇంకా 30,000 ఓట్లు మెజార్టీ పెరిగిద్దండి. ఆయన ఎక్కడ తిరిగితే అక్కడ మాకు మెజార్టీ పెరిగి తప్ప ఎక్కడ తగ్గేది లేదు మాకు. కానీ ఆయన రావాలి కన్ఫర్మ్ గానే. ఆయన వచ్చి ప్రసారం చేయాలండి వైఎస్ఆర్సీపీకి. తర్వాత ఇంకా ఎవరైతే ఇక్కడ ఈ మండలంలో ఇన్ఛార్జీలు అంటే చేస్తున్నారో వాళ్ళు ఇంకా తిరిగితే మాకు ఇంకా ఓట్లు పెరిగితే తప్ప మాకు తగ్గేదే లేదు. తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తాం, లేకపోతే ఇంటికాడ ఆడవాళ్ళు గోల్డ్ సైన్లు ఇస్తాం. ఇవన్నీ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూసేసారండి. ఎప్పుడైతే అప్పుడు తీసుకుందాం రెడీగా ఉన్నారో ఓటైనా కూడా వాళ్ళు సిద్ధమైపోయారు. గాజు పైన గుద్దితే ఫ్యాన్ ఎక్కడ ఉండాలో కూడా వాళ్ళకి జనం కూడా బాగా తెలిసిందండి. ఒక్కసారి ముద్రగడ పద్మం గారు రావాలని మేము కూడా ఆశిస్తున్నాం. వంగాగీత గారు కూడా బాగా తిరుగుతున్నారు. నేను ఎప్పటి నుంచో ఉన్నాను, పవన్ కళ్యాణ్ నిన్న మొన్న వచ్చారంటున్నారు. వంగాగీత గారిని నెగ్గించింది కూడా ఇక్కడ కొత్తపల్లి మండలం కూడా పెదరాజ్యానికి ఎలా చేసిందో మేమే నెగ్గించారండి. పెదలే నెగ్గించారు పెదరాజ్యాన్ని. గీత గారు అసలు ఎవరో కూడా తెలదండి. పెదరాజ్యం చిరంజీవి గారు ఏదైతే ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టారో, ఇక్కడ ఎన్ని ఓట్లతో మెజార్టీతో నెగ్గించారో ఒకసారి ఆవిడ తెలుసుకుంటే బాగుంటుందండి. అంటే ఆవిడంటే మా గౌరవమే. కాకపోతే ఏంటంటే ఆ పార్టీలో ఉండే వాళ్ళు మాకు కొంచెం ఇదైందండి. ఆవిడ ఈ ఫస్ట్ కొంటే ఏ పార్టీ అయితే బెచ్చెట్టిందో ఆ పార్టీలో చూసుకుంటూ సరిపోతుంది. ఆవిడ ఏమంటారా? మేము అయితే ఎప్పుడైనా రమ్మనన్నాను, ఆల్రెడీ సార్ కూడా చెప్పారు. మేము ఎప్పుడైతే ఆహ్వానంతో ఉండేవాడిని. మాకంటే ఆవిడంటే గౌరవం. మాకు ఎప్పటి నుంచో ఆవిడ ఉన్నదని ఇక్కడ. ఎందుకంటే పిఆర్పిటీలో కూడా మేము ఆవిడ చాలా గౌరవించాం కనుక మాకు ఎప్పుడు గౌరవం అండి ఆవిడంటేనే. ఏంటి మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఎలా గెలిపిస్తున్నారు? ఎలా గెలిపిస్తున్నాం మీరే చూస్తారు కదండి. వాళ్ళు కూడా కొత్తగా ఇన్ఛార్జీలు ఎవరు వస్తున్నారండి కదండి వైఎస్ఆర్సీపీ నుంచి. వాళ్ళు కూడా పిఠాపురాన్ని ఏంటో ఒకసారి వాళ్ళు కూడా చూస్తే రేపు పొద్దున్న పిఠాపు నియోజకవర్గంలో కూడా అడిగి కూడా పెట్టరండి. వాళ్ళు అమ్మో అని దండం పెడతారు పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళు ఒకసారి అదేదో పెద్ద చూపించినా కూడా రెడీగా ఉన్నారండి ఇక్కడ. ముద్రగడ గారు రాకపోవడం మంచిది అంటారా? వైఎస్ఆర్సీపీకి అంటే జనసేనకి రావడం మంచిది అంటారా? వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం మంచిది అంటారా? మాకు అదే జనసేన మాకు అదే ఇష్టం లేదండి ఆయన మొత్తం. కానీ వైఎస్ఆర్సీపీకి వెళ్తాం మాకు చాలా మంచిదండి అయినా. ఎందుకంటే మాకు ఓట్లు పెరిగితే తప్ప మాకు తగ్గేది లేదు. వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారంటే మాకు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ, 1,30,000 ఓట్ల మెజార్టీ మేము లెక్కేసుకుంటున్నామండి. మొన్న దాకా అయితే మేము 1,00,000 అన్నామండి. కానీ పద్మనాభం గారు ఈ మధ్యలో క్యాన్వసింగ్ వస్తున్నట్టు తెలిసిందని పిఠాపురం. కానీ ఇంకో 30,000 లెక్కేసుకుంటున్నామండి ఎక్స్ట్రా. 1,30,000 ఓట్ల మెజార్టీతో మేము నెగ్గుదాం అనుకుంటున్నామండి. మరి వంగాగీత గారు మంచోళ్ళు, ఆయన మంచితే మాకు ఆవిడంటే గౌరవం అంటున్నారు. మరి కొంత ఆ గౌరవం ఏమన్నా అటు వెళ్ళే అవకాశం ఉందా? అది ఈ పార్టీలో ఉంటూ ఉండండి గౌరవం. లేకపోతే ఆవిడ ఇంటికాడ కూర్చున్నా కూడా గౌరవం ఉండండి ఆవిడకి. ఆ పార్టీలో ఉండడం మాకు గౌరవం లేదండి. ఎందుకంటే ఇలా ఉండటం వల్ల గౌరవం తగ్గించుకుంటున్నారండి, చాలా తగ్గించుకున్నారండి. ఎందుకంటే పిఆర్పిటీలో ఎక్కడ ఎన్ని ఓట్ల మెజార్టీ దగ్గర ఆవిడకి తెలుసండి. ఎందుకంటే పెద్దలు ఎప్పుడు ఆవిడ రూపాయి ఎవరికి పంచిపెట్టలేదండి. కానీ ఇప్పుడు ఆవిడకి తెలుసండి జనం పెద్దలు డబ్బులు తీస్తే ఓటు వేస్తారని ఆవిడ అనుకుంటుంది. ఆవిడకి తెలుసండి రాజుకు. పెద్దలు ఇక్కడ అంత తింగరాళ్ళు ఎవరో లేరండి ఇక్కడ. 1,00,000 కాదండి 2 లక్షలు ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేస్తారండి.